నమస్కారం అందరికీ. ఈరోజు మనం మలేషియాలోని అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటైన బటు కేవ్స్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించబోతున్నాం. ఆలయం ప్రవేశ ద్వారం దగ్గరకు రాగానే ముందుగా మనకు కనిపించేవి వందలాది పావురాలు. భక్తులు వాటికి ఆహారం వేస్తూ ఆనందంగా గడుపుతుంటారు. ఆ దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ్నించే మన కళ్ల ముందు కనిపించే భారీ శ్రీమురుగన్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం నిజంగా అద్భుతం. సుమారు 42.7 మీటర్లు 140 అడుగులు ఎత్తుతో నిలిచిన ఈ బంగారు వర్ణ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాలలో ఒకటి. దాన్ని చూసిన క్షణమే భక్తిభావం కలుగుతుంది. చుట్టూ ఎత్తైన సున్నపురాయి కొండలు, వాటి మధ్యలో సహజంగా ఏర్పడిన గుహలు, ఆ గుహలలో నిర్మించిన ఆలయం ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సున్నపురాయి కొండలు దాదాపు 40 కోట్ల సంవత్సరాల నాటి సహజ నిర్మాణాలు అని భావిస్తారు. ఆలయానికి చేరుకోవాలంటే మొత్తం 272 రంగురంగుల మెట్లు ఎక్కాలి. కింద నుంచి పైకి చూసినప్పుడు ఆ మెట్ల రంగులు ఎంతో అందంగా కనిపిస్తాయి. ప్రతి మెట్టు ఎక్కే కొద్దీ చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు మరింత ఆకట్టుకుంటాయి. మెట్లు ఎక్కి గుహలోకి ప్రవేశించిన తర్వాత సహజ రాతి గుహలో నిర్మించిన ఆలయ నిర్మాణం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గుహలో చల్లటి వాతావరణం, పైభాగంలో నుంచి వచ్చే సహజ కాంతి, భక్తుల ప్రార్థనలు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి.
ఆలయ సముదాయంలో ప్రధానంగా 3 ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో ప్రత్యేక దేవతల దర్శనం లభిస్తుంది. గుహల మధ్యలో నిర్మించిన ఈ దేవాలయాలు భారతీయ ఆధ్యాత్మికతను మలేషియాలో సజీవంగా నిలబెట్టాయి. ఈ ఆలయాన్ని 1890 ప్రాంతంలో తమిళ హిందూ సమాజ నాయకుడు కె. తంబుసామి పిళ్ళై అభివృద్ధి చేశారు. అప్పటినుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఒక ప్రముఖ తీర్థయాత్రా క్షేత్రంగా మారింది. ప్రతి సంవత్సరం జరిగే థైపూసం పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా భక్తులతో కళకళలాడుతూ ఒక మహోత్సవ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. మీరు మలేషియా వెళ్తే తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలలో ఇది ఒకటి. భక్తి, ప్రకృతి, చకృతి, చరిత్ర, అద్భుతమైన నిర్మాణ కళ ఈ 4 ఒకే చోట చూడాలంటే బటూ కేవ్స్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సరైన గమ్యం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో కలిసి వచ్చినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. నమస్కారం. Corina